హాయ్ అండి. ఇవి బటన్ ఇడ్లీ, ఇన్స్టెంట్ బటన్ ఇడ్లీ. చక్కగా పావు గంటలో ఇవి చేసుకోవచ్చు ఈజీగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి చక్కగా చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ఎలా చేసుకోవాలో చూడండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం కప్పు అటుకులు, అరకప్పు ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ, 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 1 కప్పు అటుకులతో చక్కగా ఇలాంటి స్నాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందు కప్పు అటుకుల్ని ఇలా నీళ్ళల్లో వేసుకొని 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ పిండేసి చక్కగా గట్టిగా పిండండి. నీళ్ళు ఏం లేకుండా ఒక బౌల్లోకి వేసుకోండి. అటుకుల్ని కడిగిన తర్వాత ఇలా బౌల్లోకి వేసుకొని వీటిని బాగా పిండండి. అసలు నీరు అనేది లేకుండా పిండండి. ఇదిగో ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇలా మళ్ళీ దాన్ని పొడి పొడిగా విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక రెడీగా ఉంచుకున్న అరకప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకొని ఈ ముందు అది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇవి ఇన్స్టెంట్గా చిన్న చిన్న ఇడ్లీలు పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. కారం ఇడ్లీలు చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత 1 కప్పు పెరుగు, అటుకులు ఎన్ని తీసుకున్నామో అంతే పెరుగు తీసుకోండి. కొంచెం ఫ్రెష్ పెరుగే తీసుకోండి, లేదు మీరు పులుపు ఇష్టపడినా పుల్లటి పెరుగైనా తీసుకోండి. తీసుకొని ఇలా మొత్తం గట్టిగా చేత్తో పిసుకుతూ కలపండి. ఇప్పుడు ఇలా కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ 1 నిమిషం ఆగేసరికి గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలంటే వేసుకోండి. దీనిలో లైట్గా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మళ్ళీ గట్టిగా పిసకండి. చూసారా కొంచెం గట్టిపడిపోయింది. అలా కాసేపు అలా ఉంచేస్తే మాత్రం ఇంకాసేపటికి కొంచెం మరీ గట్టిగా అయిపోతుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. బాగా పిసికినట్టుగా అంతా కలిసిపోయేటట్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అటుకులు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టుగా బాగా పిసకండి. ఇప్పుడు ఇలా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది కానీ కాసేపటికి గట్టిగా అయిపోతుంది. అలా పక్కన పెట్టేసి ఇడ్లీ గిన్నె తీసుకొని పొయ్యి మీద నీళ్లు పెట్టి ఇడ్లీ గిన్నె పొయ్యి ఆన్ చేసుకోండి. తర్వాత ఈ ప్లేట్కి కొంచెం 1 చుక్క నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది శుభ్రంగా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఆన్ చేసుకోండి. ఎప్పుడైనా ఇడ్లీ చక్కగా ఆవిరి వచ్చేటప్పుడే ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి, బాగుంటాయి కూడా. ఇప్పుడు మనం ఇది గట్టిపడిపోయిన దాన్ని చక్కగా చిన్నగా గోలీలా తీసుకోండి. కరెక్ట్గా ఒక ఉసిరికాయ అంతా తీసుకోండి. పెద్ద పెద్ద ఏమొద్దు, చిన్న నిమ్మకాయలు అంతవే తీసుకొని ఇలా రౌండ్గా చేసి అరచేతిలో పెట్టుకొని ఇలా చిన్నగా వత్తండి. అంతే. ఇలా ఇడ్లీ షేప్లో చిన్న చిన్న ఇడ్లీలాగా ఇలా పెద్ద ఉసిరికాయ అంతా తీసుకోవటం, ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా అలా వత్తండి. మనం వేసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా గట్టిపడుతుంది. ఎక్కువసేపు ఏమి నానబెట్టక్కర్లేదు. 5 నిమిషాలు మీరు అసలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నంతసేపట్లో, లేకపోతే ఇడ్లీ గిన్నె పొయ్యి మీద పెట్టినంతసేపు అంతసేపు నానబెడితేనే సరిపోద్ది. ఇవి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇలా అన్నీ ముందే చేసుకోండి. పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టిన తర్వాత ఇదిగో అన్నీ ఇలాగా ఇడ్లీ షేప్లో చేసుకోండి చిన్నగా. ఇప్పుడు వీటిని ఆ ఇడ్లీ రేకు మీద నూనె రాసాం కదా, ఒక్కొక్క రేకు మీద 3, ఆ గుంటలో 3 కాడికి అలా పెట్టుకోవచ్చు. ఇవి అంటుకోవు, ఒకదానికొకటి ఏమి అంటుకోవు, కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి చక్కగా అన్నీ ఇలా ప్లేట్లో పేర్చుకోండి. ఇవి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్ ఏం లేదు, కప్పు అటుకులు, ఉప్మా రవ్వ, కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ ఏది ఉంటే అది చక్కగా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఈ ప్లేట్లోకి సెట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకో ప్లేట్ కూడా పెట్టుకొని వేసుకొని దీని మీద మూత పెట్టి మామూలుగా మనం ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో అంతే టైం సరిపోతుంది. 5 నుంచి 7 నిమిషాలు, 7-8 నిమిషాల్లో ఆల్రెడీ ఆవిరి వస్తుంది కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. దీని మీద మూత పెట్టి 5 నిమిషాలు, 6-7 నిమిషాలు
ఇదిగో ఉడికిపోయాయి. సేమ్ మనం ఇడ్లీ ఎలా చెయ్యి తడి చేసుకొని టెస్ట్ చేసుకుంటామో అలాగే టెస్ట్ చేసుకోండి. చేతి కాకుండా ఉంటాయి. ఇందాక మనం పెట్టేటప్పుడు మెత్తగా ఉన్నాయి కదా, అలా లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు కొంచెం ఆరనివ్వండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో నేను బటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటరే వేసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో కనుక ఏదైనా కారపొడి అంటే కరివేపాకు కారం కానీ, కొబ్బరి కారం కానీ, ఏ కారం ఉన్నా పర్లేదు, ఏ కారం లేకపోతే కూర కారం అయినా సరే. ఇప్పుడు ఈ బటర్లో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, లైట్గా ఉప్పు, ఇందాక దానిలో కాస్త ఉప్పు వేసుకున్నాము, అందుకని ఉప్పు చాలా తక్కువ వేసుకొని కారం మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ చాలా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు తీసిన ఈ ఇడ్లీలన్నింటినీ కూడా చక్కగా ఈ బటర్లో వేసుకోండి. ఆయిల్ అయినా సరే, బటర్ అయినా సరే. ఇదిగో ఇడ్లీ ఇరగదీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఇరుగుతున్నాయో. చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పైన ఈ కారం అంతా పట్టి అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి చేసుకొని చూడండి. ఇలా ఇడ్లీలన్నింటినీ వేసి ఈ ఇడ్లీలకి కారం పట్టేటట్టుగా బాగా అటు ఇటు తిప్పుకోండి. ఇది కారం వేసాము, ఘాటుగా ఉంటాయి, పిల్లలు తినలేరు అని అనుకోవద్దు. చాలా బాగుంటాయి, అస్సలు ఘాటుగా ఉండవు. నెయ్యి వేసాం కాబట్టి. మీరు నూనె వేసుకొని ఇంకా వేరే కారాలు అంటే కొబ్బరి కారం, కరివేపాకు కారం, మునగాకు కారం, అలా ఏ కారాలు ఉన్నా ఇంట్లో అవి వేసుకోవచ్చు. ఆఖరికి ఇడ్లీ పొడి ఉన్నా ఏది ఉన్నా వేసుకోవచ్చు. ఏది లేకపోతే కూర కారం ఉన్నా వేసుకోవచ్చు. తర్వాత చక్కగా వీటిని ప్లేటింగ్ చేసుకొని అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటాయి. అసలు ఒక్కటి తిని చూసేస్తే అసలు అబ్బాయి ఎంత బాగున్నాయోను. మీరు కావాలంటే చక్కగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.